హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. సో ఎవరైతే ఛానల్ చూస్తుందో లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో మనం ఇబ్బంది ఉండదు. ఓకే, ఆ క్వశ్చన్ మీద ఎవరైనా మీకు క్వశ్చన్ వేసి సింటాక్స్ రాయమంటే మీరు ఈజీగా రాయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ డూ EXPR. ఓకే, సో ఇంకోటి నేను ఇప్పుడు మల్టిపుల్ కమాండ్స్ని చూద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఓకే, సో కెన్ ఐ రన్ మల్టిపుల్ కమాండ్స్? ఓకే, కెన్ ఐ రన్ మల్టిపుల్ కమాండ్స్ ఇన్ యూనిక్స్ ఆర్ ఇన్ లైనక్స్? ఓకే, నేను మల్టిపుల్ కమాండ్స్ని యూజ్ చేయొచ్చా లైనక్స్లో అనే క్వశ్చన్ మీకు ఎరేజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అప్పుడు మీరు ఎస్ ఆర్ నో. ఓకే, సో మీరు ఫస్ట్ వెళ్ళి చెక్ చేయండి. ఓకే, నేను ఫస్ట్ CD అని ఇస్తాను. ఇట్స్ అ సింగిల్ కమాండ్, రైట్? ఆర్ ఎల్స్ LS అని ఇస్తాను. ఓకే, ఇట్స్ అ సింగిల్ కమాండ్. ఓకే, LL. ఓకే, ఇట్స్ అ సింగిల్ కమాండ్. ఓకే, సో నేను ఏమనుకుంటున్నానంటే LS, ఓకే, ఆర్ ఎల్స్ LL. ఓకే, నేను ఇంకో కమాండ్ ఇవ్వాలనుకోండి, నేను సెమీకోలన్ యూజ్ చేయాలి. ఓకే, అండ్ డేట్. సో డేట్. ఓకే, నేను మళ్ళీ LS కూడా వాడతా. ఓకే, సో నేను ఇది రన్ అవుతుందా లేదా చెక్ చేస్తాను. ఓకే, సో ఇట్ ఈస్ రన్నింగ్, రైట్? సో ఇది మన ఫస్ట్ కమాండ్ LL, తర్వాత డేట్, మళ్ళీ LS కమాండ్. ఓకే, సో ఈ విధంగా మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఓకే, సో యా, ఓకే, సో ఈ విధంగా మనము కమాండ్స్, మల్టిపుల్ కమాండ్స్ని రన్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉందనుకోండి, మల్టిపుల్ కమాండ్స్ ఒకటే స్క్రీన్లో రన్ చేయాలంటే మీరు ఇట్లా సెమీకోలన్ యూజ్ చేసి మల్టిపుల్ కమాండ్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో నేను ఇప్పుడు ఎకోలో, ఓకే, ఎకో దిస్ ఈజ్ లైనక్స్ ట్రైనింగ్ ఆన్. సో నేను ఇక్కడ డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఆన్ డేట్. ఓకే, డేట్ అనే కమాండ్ ఉంది కదా మనకి. సో ఇలా డేట్ అని ఇస్తే రన్ అవుతుందా? ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ ఎకోయింగ్ వాట్ ఎవర్ హ్యావ్ గివెన్. నేను ఏదైతే ఎకో ఇచ్చానో అదే రన్ చేస్తుంది. ఓకే, కానీ నాకు ఇక్కడ డేట్ అనే కమాండ్ రన్ అవ్వాలనుకుంటున్నాను నేను. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఫస్ట్, ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ యూజ్ ఈ బ్యాక్ కోడ్స్ యూజ్ చేస్తాను నేను. ఓకే, దీన్ని మనం బ్యాక్ కోడ్స్ అంటాము. మన ట్యాబ్ బటన్ పైన ఉంటుంది ఈ బ్యాక్ కోడ్. ఓకే, సో ఇలా యూజ్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? ఓకే, దిస్ ఈజ్ లైనక్స్ ట్రైనింగ్ ఆన్ సండే May 31st అండ్ మార్నింగ్ 8:15 UTC 2020. ఓకే, సో ఇది UTCలో ఉంది కాబట్టి ఓకే, సో ఇలా మనకి చూపిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ లైనక్స్ ట్రైనింగ్ అని. ఓకే, సో మీరు ఏదైనా కమాండ్ రన్ చేయాలనుకుంటే ఇది మనము ఎకోలో ఈ బ్యాక్ కోడ్స్ యూజ్ చేసామనుకోండి, అది మనకి ఈ కమాండ్స్ ఆర్ ఈ కమాండ్ని రన్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీకు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఏంటంటే నేను ఇప్పుడు ఐ వాంట్ టు రన్ ఏ కమాండ్ ఇన్సైడ్ ద ఎకో కమాండ్. ఓకే, సో వాట్ ఐ నీడ్ టు డూ అండ్ వాట్ ఈస్ ద సింటాక్స్ అన్నారు అనుకోండి. సో యూ జస్ట్ నీడ్ టు సే దట్ ఐ విల్ రన్ ద కమాండ్ ఇన్ ది బ్యాక్ కోడ్స్ సో దట్ ఇట్ విల్ రన్ ది కమాండ్. ఓకే, ఆ కమాండ్ని మనం బ్యాక్ కోడ్స్లో ఇచ్చినట్టయితే, ఓకే, ఇది బ్యాక్ కోడ్స్ మనకి. ఓకే, ఈ బ్యాక్ కోడ్స్లో ఇచ్చినట్టయితే మనకి ఆ కమాండ్ రన్ అవుతుంది అని మనము చెప్పొచ్చు. ఓకే, సో ఇంకోటి కమాండ్ వచ్చేసి అలియాస్. ఓకే, సో ఈ అలియాస్ కమాండ్ దేనికి యూజ్ చేస్తాం? ఓకే, అలియాస్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఒక నేమ్ ఉందనుకోండి, ఇంకో నేమ్తో పిలుస్తుంటే దాన్ని అలియాస్ అంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా, CD ఆర్ ఎల్స్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే, mkdir ట్రైట్రీ ట్రైనింగ్. ఓకే, సో ట్రైట్రీ ట్రైనింగ్ అని ఒక ఫోల్డర్ యూజ్ చేస్తాను. ఓకే, సో నేను ఇప్పుడు ట్రైట్రీ ట్రైనింగ్లోకి వెళ్తాను. ఓకే, ఓకే, సో నేను ఇప్పుడు ట్రైట్రీ ట్రైనింగ్లో ఉన్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, టచ్ A. ఓకే, టచ్ V. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు 2 ఫైల్స్ క్రియేట్ చేశాను. ఓకే,
సో నేను ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు నేను ట్రైటరీ ట్రైనింగ్లోకి వెళ్ళి టచ్ బి అనే ఫైల్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఓకే, సో నేను ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ తర్వాత నేను ఆ ఫైల్స్ని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో నేను ఏమనుకుంటున్నా అంటే నేను ఆర్ఎల్స్ ఇప్పుడు ట్రైటరీలోకి వెళ్ళి ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను అనుకోండి ఇక్కడ. ఓకే, MKDIR ఇంటర్వ్యూ కమాండ్స్. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ కమాండ్స్లోకి వెళ్తాను. ఓకే, సో నేను ఇప్పుడు 2 డైరెక్టరీస్ దాటి ఇంటర్వ్యూ కమాండ్స్లోకి వెళ్ళి ఫైల్స్ ఏదైనా ఉంటే చెక్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే నేను ఓకే, సో ఇప్పుడు చూడండి నేను PWD కొడితే మనం ఎక్కడున్నాము, హోమ్ EC2 యూజర్ ట్రైటరీ ట్రైనింగ్లో ఇంటర్వ్యూ కమాండ్స్ లోపల మనం ఉన్నాం అనమాట. ఓకే, సో ఎవ్రీ టైం నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను CDETCలో ఉన్నా. ఓకే, CDETC అనే ఫోల్డర్లో ఉన్నా. ఓకే, సో నేను ఇప్పుడు ఈ ETC ఫోల్డర్ నుంచి నా ఇంటర్వ్యూ కమాండ్స్కి వెళ్ళాలనుకుంటున్నా. ఓకే, సో CDETC నుంచి నేను ఇప్పుడు నా ఈ ట్రైనింగ్ అండ్ ఇంటర్వ్యూ కమాండ్స్ ఫోల్డర్కి వెళ్ళాలనుకుంటున్నా. ఓకే, సో నేను మళ్ళీ CD / home సో ఇదంతా కొట్టి నేను ఆ కమాండ్లోకి వెళ్ళాలి. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే నేను ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా కాబట్టి నేను ఏం చేస్తాను అంటే అలియాస్ అని ఒక నేమ్ ఇస్తాను. ఓకే, సో నేను ఏమి ఇస్తాను అంటే అలియాస్ ట్రైటరీ ట్రైనింగ్ ఫోల్డర్ అనుకుందాం. ఓకే, సో ఆర్ఎల్స్ ట్రైటరీ ట్రైనింగ్ LS అనుకుంటాం. ఓకే, సో ఈక్వల్ టు సో నేను ఇప్పుడు ఏమి ఇస్తా కమాండ్ CD ఓకే నా హోమ్ డైరెక్టరీ అండ్ ఇదంతా ఇస్తా ఇక్కడ. ఓకే, CD/ ఓకే ఇదంతా ఇచ్చిన తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, LS కూడా రన్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ. ఓకే, LS. ఓకే, సో ఈ కమాండ్ మొత్తం నేను ఏం చేస్తున్నా, ఇది అలియాస్ కింద మార్చేస్తున్నా TTTLS అని. ఓకే, ఇక్కడ నేను ఎంటర్ కొట్టేస్తా. ఓకే, ఆర్ఎల్స్ నేను ఇది స్మాల్ లెటర్స్లో ఇస్తా ఎందుకంటే కమాండ్ కాబట్టి, సో మేక్ సెన్స్. ఓకే, సో నేను ఇప్పుడు ఆ ఫోల్డర్కి వెళ్ళాలనుకోండి, నేను మొత్తం కొట్టాల్సిన అవసరం లేదు, TTTLS అని కొట్టానుకోండి. చూడండి ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోయాను డైరెక్ట్, రైట్. వెళ్ళిపోయి అక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయో కూడా అది డిస్ప్లే చేస్తుంది. మనకి ఏమేమి ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా RTU అని. ఓకే, సో ఇట్ విల్ డిస్ప్లే ఆల్ ది ఫైల్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ మూవింగ్ మీ టు ది ఇంటర్వ్యూ కమాండ్స్ అనే ఫోల్డర్కి కూడా మూవ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం అలియాస్ కమాండ్ని యూజ్ చేయొచ్చు. అండ్ మీరు ఇప్పుడు ఈ అలియాస్ కమాండ్ని నేను తీసేయాలనుకోండి, అన్అలియాస్ అని కొట్టి TTTLS అని కొడితే ఇది వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ TTTLS అని కొడితే ఇట్స్ కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది, ఎందుకంటే మనం దాన్ని అలియాస్ చేసేసాం కాబట్టి. అంటే ఇది అలియాస్ నుంచి మనము తీసేసాం కాబట్టి ఇట్స్ నాట్ వర్కింగ్. ఓకే, సో ఈ విధంగా మనము అలియాస్ అండ్ అలియాస్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో అలియాస్ అనేది పర్మనెంట్గా ఎలా చేస్తామనేది మీకు నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే మీకు ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు. ఓకే, సో బేసిక్గా ఏం అడుగుతారంటే ఇఫ్ ఐ డూ ఎనీ అలియాస్ ఓకే ఈజ్ దట్ పర్మనెంట్, నేను నా షెల్ ప్రాంప్ట్లో అలియాస్ చేస్తే పర్మనెంట్గా ఉంటుందా లేదా అంటే నో, ఇట్ వోంట్ బి ది పర్మనెంట్. ఓకే, సో మనం ఏం చేయాలంటే దీన్ని అలియాస్ని పర్మనెంట్ చేయాలంటే మనం ఒక ఫైల్లో దాన్ని మెన్షన్ చేయాలి, అది ఏంటి అనేది నేను తర్వాత చెప్తా. బట్ యూ కెనాట్ మేక్ ఇట్ పర్మనెంట్. మీరు సిస్టమ్ బూట్ అయింది అనుకోండి, ఆ అలియాసెస్ ఏ అలియాసెస్ ఉన్నా అలియాసెస్ అన్ని రిమూవ్ అయిపోతాయి అనమాట. ఓకే, సో రిమెంబర్ దట్ వన్ థింగ్, సో అలియాసెస్ ఆర్ నాట్ పర్మనెంట్. ఓకే, అంటిల్ అన్లెస్ యూ మేక్ ఇట్ పర్మనెంట్ ఇన్ అ ఫైల్. ఓకే, సో ఆ ప్రాసెస్ మనం తర్వాత చూద్దాం. ఓకే, సో మీకు బేసిక్గా అలియాస్ కమాండ్స్ తెలియాలి. ఓకే, అండ్ అలియాస్ హెల్ప్ అని కొట్టారనుకోండి మీకు ఏమేమి ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము డైరెక్టరీస్లో ఎలా మనం కమాండ్స్ ఏమేమి యూజ్ చేస్తాం డైరెక్టరీస్లో అనేది చూద్దాం. ఓకే, సో మనం ఆల్రెడీ డైరెక్టరీస్ చూసాం. ఓకే, సో మీకు బేసిక్ జనరిక్ కమాండ్ ఆర్ఎల్స్ జనరిక్ క్వశ్చన్ వచ్చేసి ఇంటర్వ్యూస్లో హౌ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. ఓకే, హౌ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. ఓకే, సో హౌ టు క్రియేట్ ఏ డైరెక్టరీ అనే దానికి సింపుల్ ఆన్సర్ వచ్చేసి MKDIR. ఓకే, MKDIR
టెస్టింగ్ అని కొట్టాను అనుకోండి. ఓకే, ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ద డైరెక్టరీ. ఓకే, ls-lrt. ఓకే, సో ఇక్కడ చూడండి టెస్టింగ్ అనేది డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసే డి అని ఉంది కదా, సో ఇట్ ఈస్ అ డైరెక్టరీ. ఓకే, సో టెస్టింగ్ అనే డైరెక్టరీ మనం క్రియేట్ చేసేసాం. ఓకే, సో కెన్ ఐ క్రియేట్ మల్టిపుల్ డైరెక్టరీస్? ఓకే, టెస్టింగ్ 1, టెస్టింగ్ 2, టెస్టింగ్ 3. okay, yeah, so can we create multiple directories using mkdir? Yes, we can create. okay, so ఇప్పుడు నేను మళ్ళీ ls-l or ll అన్నా లేకపోతే ls-l అని కొడితే మీకు చూపిస్తుంది కదా. సో వాట్ ఇట్ ఈస్ షోయింగ్, టెస్టింగ్ 1, టెస్టింగ్ 2, టెస్టింగ్ 3 అనే 3 డైరెక్టరీస్ మనం క్రియేట్ చేసేసాం. ఓకే, సో హౌ కెన్ ఐ రిమూవ్ ఎ డైరెక్టరీ? ఓకే, ఇప్పుడు rmdir, ఓకే, టెస్టింగ్ 3. ఓకే, so what it has done, it has removed the directory, right? testing 3 అనే డైరెక్టరీ ఇప్పుడు మనకు లేదు, ఎందుకంటే మనం rmdir యూజ్ చేసి టెస్టింగ్ 3ని రిమూవ్ చేసేసాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను mkdir. ఓకే, సో t parent. ఓకే, సో నేను ఇప్పుడు ఇందులోనే ఫోల్డర్లోనే సబ్ డైరెక్టరీలోనే సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో నేను టీ చైల్డ్. ఓకే, ఇప్పుడు నేను టీ చైల్డ్ అంట. ఓకే, ఓకే, సో ఇది క్రియేట్ అవుతుందా? ఎంటర్. ఓకే, సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ, mkdir కెనాట్ క్రియేట్ డైరెక్టరీ tparent/tchild అంటుంది. ఓకే, సో వై ఇట్ ఈస్ సేయింగ్, ఎందుకంటే మనం ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ -p అని ఇచ్చాను అనుకోండి. ఓకే, నౌ మనకి ఏ ఎర్రర్ రాలేదు చూడండి. ఓకే, సో ఇప్పుడు మీరు టీ పేరెంట్లోకి వెళ్తే, ఓకే, నేను cd టీ పేరెంట్. ఓకే, ఇప్పుడు ఎల్ ఇక్కడ కొట్టారనుకోండి, ఇందులో టీ చైల్డ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ డైరెక్టరీ అండ్ ఆల్సో సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే ఆర్గ్యుమెంట్ వచ్చేసి -p. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్వ్యూస్లో మీకు జనరిక్గా డైరెక్టరీ ఎలా క్రియేట్ చేస్తారు అని అడిగిన తర్వాత నేను సబ్ డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలి mkdirతో పాటు అంటే -p యూజ్ చేసి మీరు సబ్ డైరెక్టరీని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో నేను మీకు ఇందాక ఒక కమాండ్ చూపించాను, హౌ టు రిమూవ్ ది డైరెక్టరీ అని, రైట్? ఇప్పుడు నేను టీ పేరెంట్ని సేమ్ rmdirతో రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. వర్క్ అవుతుందా? వర్క్ అవ్వదా? ఓకే, ఎంటర్. ఇందాక మనం టెస్టింగ్ 3 అనేది డిలీట్ చేసినప్పుడు వర్క్ అయింది, కానీ ఇప్పుడు ఇది వర్క్ అవ్వట్లా. ఎందుకు? ఫెయిల్డ్ టు రిమూవ్ టీ పేరెంట్, ఎందుకంటే డైరెక్టరీ ఈజ్ నాట్ ఎంటీ. ఓకే, మీకు డైరెక్టరీ ఎంటీ ఉంటేనే మీరు rmdirతో వర్క్ చేయొచ్చు. ఓకే, సో ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా ఇంటర్వ్యూకి, హౌ టు రిమూవ్ ఏ డైరెక్టరీ. ఓకే, అనేది మనం rmdir అన్నాం. ఓకే, క్వశ్చన్ ఎలా వేస్తారంటే మీకు ఇంటర్వ్యూలో, కెన్ ఐ రిమూవ్ ఏ డైరెక్టరీ విచ్ హ్యావ్ ఫైల్స్ యూజింగ్ rmdir. ఓకే, ఇది జనరల్గా అందరూ అడిగే బేసిక్గా అడిగే క్వశ్చన్ బిగినర్స్కి. ఓకే, కెన్ ఐ రిమూవ్ ఏ డైరెక్టరీ వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ హోల్డింగ్ ది ఫైల్స్. ఓకే, యూజింగ్ rmdir. ఓకే, యూజింగ్ rmdir కెన్ ఐ రిమూవ్ ఏ డైరెక్టరీ విచ్ ఈస్ ఆల్రెడీ హోల్డింగ్ ది ఫైల్స్ అంటే మీకు సింపుల్గా ఆన్సర్ వచ్చేసి నో, యూ కెనాట్. ఓకే, ఎప్పుడు మీరు rmdir యూజ్ చేయొచ్చు? rmdir వీ కెన్ యూజ్ ఓన్లీ వెన్ డైరెక్టరీ ఈజ్ ఎంటీ. ఓకే, ఎంటీ డైరెక్టరీస్కి మాత్రమే మనము rmdirని యూజ్ చేస్తాము. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ యూ కెనాట్ యూజ్ rmdir. ఓకే, సో నేను ఏ కమాండ్ యూజ్ చేయొచ్చు? ఓకే, సో యూ కెన్ యూజ్ rm-r. ఓకే, rm-r అంటే మీకు ఏ డైరెక్టరీ అయినా రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూద్దాం, rm-r టీ పేరెంట్.
ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్లయితే టీ పేరెంట్ ఉండదు ఇక్కడ. ఓకే, బికాస్ వీ రిమూవ్డ్ యూజింగ్ rm -r. -r అంటే రికర్సివ్లీ వీఆర్ రిమూవింగ్ ది డైరెక్టరీ. ఓకే, సో దిస్ ఈజ్ హౌ దిస్ ఈజ్ వాట్ ది rmdir అండ్ mkdir అండ్ rm అంటే ఏంటి అనేది కమాండ్స్ ఇవి. ఓకే, అండ్ ఆల్సో మనం ఇప్పుడు